బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరూర్ తొక్కిసలాట ఘటనపై స్పందించారు టీవీకే చీఫ్ విజయ్. ఈ మేరకు వీడియో రిలీజ్ చేశారు ఆయన. ఈ ఘటన నన్ను కలిచివేసింది. ఎంతో ప్రేమతో ప్రజలు నా మీటింగ్కి వచ్చారు. త్వరలోనే నేను బాధిత కుటుంబాలన్నింటినీ కూడా పరామర్శిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే నా గుండె ముక్కలైపోయింది, నాకు మాటలు రావట్లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే అసలు విజయం బయటపడుతుంది, అసలు నిజం అనేది బయటపడుతుంది. ఇలాంటి ఘటన కరూరులోనే ఎందుకు జరిగింది అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే హాస్పిటల్లో ఉన్న వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. అలాగే ప్రజల సెక్యూరిటీ విషయంలో నేను కాంప్రమైజ్ అస్సలు అవ్వను. ఈ దుర్ఘటన జరగకుండా ఉండాల్సింది, కానీ మేము తప్పు చేయకపోయినా కేసు పెట్టారు. కావాలనుకుంటే స్టాలిన్ నాపై ప్రతీకారం తీర్చుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికైతే ఆయన వ్యాఖ్యానించారు. ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఒక వీడియో పెట్టి ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్తున్నారు. అసలు స్టాలిన్, నీకు నాపై రివెంజ్ తీసుకోవాలనున్నా నేను నా ఇంట్లో నా ఆఫీస్లోనే ఉంటాను, వచ్చి నువ్వు నా దగ్గర రివెంజ్ తీసుకో, నా మీదే కేసులు పెట్టు. అంతేకాని నా పార్టీకి సంబంధించిన కార్యకర్తలపై, అలాగే అక్కడ సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళపై మీరు కేసులు పెట్టకండి, ఆ లీడర్లపై కేసులు పెట్టకండి. నేను ఒక సెలబ్రిటీని, అలాగే ఇప్పుడు ఒక పొలిటీషియన్ని కాబట్టి నేను వచ్చినప్పుడు ప్రజలు నన్ను చూడడానికి దూరాల నుంచి వస్తారు. కానీ నేను ఒక సామాన్యమైన మనిషినే కదా, నేను ఎమోషనల్గా ఒక మనిషినే కదా. నేను కావాలని ఇలాంటివి ఎందుకు చేయాలనుకుంటాను? నాకు చాలా బాధేస్తుంది ఈ సంఘటన తర్వాత. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సింది ఎవరు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రజలు సమాధానం ఇస్తారు, ఖచ్చితంగా నిజం బయటపడుతుంది. కరూరుకి సంబంధించిన ప్రజలు ఎవరైతే, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను పరామర్శిస్తాను తొందరలోనే. స్టాలిన్, నువ్వు నన్ను టార్గెట్ చేయి, నా మీద కేసులు పెట్టు, నేను నా ఇంట్లో ఉంటాను, నా ఆఫీస్లో ఉంటాను. అంతేకాని నా పార్టీకి సంబంధించిన లీడర్స్, అలాగే కార్యకర్తలు, అలాగే సోషల్ మీడియా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఎక్కడా జరగని సంఘటన కరూరులో మాత్రమే ఎందుకు చోటు చేసుకుంది? ఎంతో ప్రేమతో ప్రజలు నా మీటింగ్కి వస్తారు, కానీ త్వరలోనే నేను ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ బాధితులందరినీ కూడా పరామర్శించడానికి వెళ్తాను. నాకు గుండె ముక్కలైపోయిందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తం మీదైతే చాలా బాధతో మాట్లాడుతున్నాను. నేను పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇలాంటి ఆటంకాలు ఎన్నొచ్చినా స్టాలిన్కి సవాలు విసురుతున్నారు ఆయన. నీకు ఎలాంటి ప్రాబ్లం నాతో ఉన్నా నన్ను ఢీకొట్టు, నా ఇంట్లోనే నా ఆఫీస్లోనే ఉంటాను, ఎప్పుడైనా రా, నా మీద కేసులు పెట్టుకో అని చెప్పి ఆయన ఓపెన్గానే ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ ఒక పక్కన బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు చాలా క్లియర్గా. నేను మనిషినే, నాకు ఇమోషన్స్ ఉంటాయి, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలని నేనెందుకు కోరుకుంటా? నన్ను చూడడానికి ప్రజలు వచ్చినప్పుడు ఆ భద్రతా సిబ్బందికి సంబంధించి ఆ చర్యలు చేపట్టాల్సింది ఎవరు? ఎక్కడ జరగని సంఘటనలు ఇక్కడే ఎందుకు జరిగాయని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. ఒక్కసారి అసలు ఆయన ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. அனைவருக்கும் வணக்கம். என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான், அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பெர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. நானும் மனுஷன் தானே. அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில
பதட்டமான சுச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாதுன்றதுக்காக தான் நாங்கள் அவாய்ட் பண்ணோம். இந்த நேரத்தில் சொந்தங்களை இழந்து தவிக்கிற இத்தனை குடும்பங்களுக்கும் என்னுடைய ஆழ்ந்த இரங்கலை தெரிவிச்சுக்கிறேன். எனக்கு தெரியும், என்ன சொன்னாலும் இது ஈடேயாகாதுன்னு எனக்கு தெரியும். ஹாஸ்பிட்டலில் ட்ரீட் பண்ணிகிட்ருக்கிற எல்லாருமே சீக்கிரமாக க்யூர் ஆகி வரணுன்றதை இந்த நேரத்தில் நான் வேண்டிக்கிறேன். கூடிய சீக்கிரமே உங்கள் எல்லாரையும் நான் சந்திக்கிறேன். இந்த நேரத்தில் எங்களுடைய வலிகளை, எங்களுடைய நிலைமையை புரிஞ்சுக்கிட்டு எங்களுக்காக பேசின அரசியல் கட்சிகளை சார்ந்த நண்பர்கள், தலைவர்கள் அனைவருக்கும் என்னுடைய நன்றியை தெரிவிச்சுக்கிறேன். கிட்டத்தட்ட ஒரு 5 மாவட்டத்துக்கு பிரச்சாரத்துக்கு போனோம். இந்த மாதிரி எதுவுமே நடக்கல. ஆனால் கரூரில் மட்டும் ஏன் இப்படி நடக்குது, எப்படி நடக்குது? மக்களுக்கு எல்லா உண்மையும் தெரியும். மக்கள் எல்லாத்தையும் பார்த்துக்கிட்டு இருக்கிறாங்க. கரூரை சேர்ந்த அந்த மக்கள் அந்த உண்மையெல்லாம் வெளியில் சொல்லும்போது எனக்கு கடவுளே நேரில் வந்து இறங்கி அந்த உண்மைகள்லாம் சொல்கிற மாதிரி எனக்கு தோணுச்சு. சீக்கிரமே எல்லா உண்மைகளும் வெளியில் வரும். எங்களுக்கு தரப்பட்ட இடத்துல நாங்கள் போய் அந்த ஸ்பாட்டில் நின்று நாங்கள் பேசிட்டு வந்தோம். அதை தாண்டி எந்த தவறும் எங்கள் சைடில் நாங்கள் எதுவும் செய்யலை. பட் இருந்தாலும் எங்கள் கட்சியை சேர்ந்த நிர்வாகிகள், தோழர்கள் மேலே எஃப்ஐஆர், அது மட்டும் இல்லை சோஷியல் மீடியாவை சேர்ந்த நண்பர்கள், தோழர்கள் அவங்க மேலே எஃப்ஐஆர்லாம் போட்டு பிடிச்சிட்டு இருக்கிறாங்க. சிஎம் சார், உங்களுக்கு ஏதாவது இந்த பழி வாங்கணும் அப்படின்ற எண்ணம் ஏதாவது இருந்துச்சுன்னா என்ன வேணாலும் பண்ணுங்க. அவங்க மேலே கை வைக்காதீங்க. நான் ஒன்று வீட்டில் இருப்பேன், இல்லை நான் ஆஃபீஸில் இருப்பேன். என்ன வேணாலும் செய்யுங்க. நண்பர்களே, தோழர்களே, நம்மளுடைய அரசியல் பயணம் இன்னும் ஸ்ட்ராங்காக, இன்னும் தைரியத்தோடு కంటిన్యూ ఆகும். సీఎం సార్, మీకు కావాలంటే నేను మా ఇంట్లోనే మా ఆఫీస్లోనే ఉంటారు. మీరు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే నా మీద ప్రతీకారం తీర్చుకోండి. అంతేకాని నా పార్టీకి సంబంధించిన లీడర్లపై కానీ అలాగే కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకోకండి. కేసులు అక్రమంగా పెట్టారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు. నన్ను చూడడానికి నా అభిమానులు ఎంతో దూరం నుంచి వస్తారు. కానీ ఇలాంటి సంఘటన కరూరులో మాత్రమే ఎందుకు చోటు చేసుకుంది? నాకు చాలా బాధేస్తుంది. ఆ బాధిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా త్వరలోనే నేను పరామర్శిస్తాను, వాళ్ళందరినీ కూడా కలుస్తానని చెప్పేసి మొత్తానికైతే టీవీకే చీఫ్ విజయ్ చెప్పుకొచ్చారు. దీనిపై మీ అభిప్రాయాలు ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.